హాయ్ హలో నమస్తే అందరికీ. నాకు కూడా అర్థం కాదండి. చదువుకొని వ్యవసాయం చేస్తే అయ్యో పాపం అంటారు, చదువుకోకుండా వ్యవసాయం చేస్తే వాడి కర్మ అంటారు. అంటే వ్యవసాయం చేయడం అంటే అంత తక్కువగా ఎందుకు చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే సిటీలో 4 గోడల మధ్య కాలం గడుపుతూ జీతం ఎంత వచ్చినా చాలక క్రెడిట్ కార్డులతో రోజులు నెట్టే వాళ్ళకన్నా తక్కువ అంటారా వ్యవసాయం చేసేవాడి జీవితం? అదే కాకుండా ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది అడ్డమైన ఫుడ్ తిని అనేక రోగాల బారిన పడి వద్దనకుండా వచ్చిన ఫ్యాట్ వల్ల బాడీ ఆకారం ఎటుపోతుందో తెలవకుండా, పొల్యూషన్ వల్ల జుట్టు రాలుతుందని, లంగ్స్ పాడవుతాయి అని తెలిసి కూడా సిటీలో ఉండే వాళ్ళకన్నా వ్యవసాయం చేసేవాడి జీవితం తక్కువ అంటారా? ఇక మన ఫామ్ విషయానికి వస్తే, మన ఫామ్లో గేదెలు, నాటుకోళ్ళు, ఈ మధ్య కొన్ని గొర్రెపడలను కూడా యాడ్ చేశానండి. అయితే లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి 2025లో వచ్చిన వైరస్ వల్ల కోళ్ళు అయితే కొన్ని చనిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈ మధ్య ఒక 3-4 కోళ్ళు తీసుకొచ్చి, ఒక పుంజు 3-4 కోళ్ళు తీసుకొచ్చి గుడ్లు పెట్టించి వాటిని పొదిగించడం జరిగింది. ఇప్పుడైతే ఫ్రెష్గా మళ్ళీ బ్యాచ్ దిగిందండి పిల్లలు. ప్రస్తుతం మన దగ్గర ఒక 15 పెద్ద కోళ్ళు, అట్లాగే ఒక 45 చిన్న పిల్లలు అయితే ఉన్నాయండి. ఈ చిన్న పిల్లలు కూడా అన్ని రెడీ అయ్యి వస్తే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 కోళ్ళు దాకా అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇదిగో మీకు ఈ గడ్డివామ దగ్గర చుట్టూ కొన్ని కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ కోళ్ళు అన్నీ అయితే లాస్ట్ బ్యాచ్లో అయ్యండి. అంటే లాస్ట్ డిసెంబర్, జనవరిలో ఈ కోళ్ళు అయితే చనిపోయినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రో చేస్తున్నానండి. సో అలాగే మన ఫామ్లో గేదెల దగ్గర అయితే కొంచెం వర్క్ ఎక్కువైంది. అలాగే గేదెలను కొంచెం తగ్గించి లిమిట్లో పెట్టి ఈ నాటుకోళ్ళు కానీ అట్లాగే గొర్రెపిల్లల్ని డెవలప్ చేద్దామని చూస్తున్నాను. ఈ మధ్య అయితే కొన్ని గొర్రెపిల్లలు కూడా యాడ్ చేశానండి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మన ఫామ్ డీటెయిల్స్ అయితే మన వానర అగ్రి ఫామ్స్లో ఇదే ఛానల్లో అయితే ఎప్పుడూ అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన వీడియోలో కూడా చూడొచ్చు. మన ఫుల్ ఛానల్ని విజిట్ చేయొచ్చండి. అలాగే మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.